ఇక బీహార్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతానికి 14.55% పోలింగ్ నమోదైంది. బీహార్ రెండో విడతలో భాగంగా 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 45,399 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 8,491 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో అత్యధికం పూర్వాంచల్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇది ముస్లిం ప్రాబల్య ప్రాంతం కావడంతో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని పాలక ఎన్డీఏ, విపక్ష ఇండీ కూటమి పార్టీలతో కూడిన మహాగఠబంధన్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముస్లిం ఓట్లు తనకేనని గఠబంధన్ భావిస్తుండగా చొరబాటుదారులకు విపక్షం అండగా నిలుస్తోందని ఎన్డీఏ ఆరోపిస్తోంది. నితీష్ కుమార్ కేబినెట్లోని పలువురు మంత్రులు బరిలో ఉన్నారు.